డప్పులు 1000 ప్రదర్శనను లక్ష డప్పులు 1000 ప్రదర్శనను జై మాదిగా ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయేటువంటి హైదరాబాద్లో 1,00,000 డప్పులతోటి జరిగేటువంటి ప్రోగ్రాము మరి ప్రియతమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి కళాకారులకు డప్పుల బృందానికి ఈ మండల అధ్యక్షుల వారికి మరి ఇక్కడ వచ్చినటువంటి మన మార్గస్వారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం అనేది ఏంటిదనేది రేపు 7వ తారీఖు నాడు ఈ యొక్క 1,00,000 డప్పులతో చేసినటువంటి ఈ ప్రోగ్రాంకు మరి అందరూ కూడా ప్రతి విలేజ్ నుంచి కూడా అందరూ కూడా మన జాతి అనుకున్న వారిని అందరినీ కూడా ఫోన్ చేసుకొని మనం హైదరాబాద్ తరలించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు ప్రతి విలేజ్లో ఉన్నటువంటి మినిమం ఊరికి ఒక డప్పులు ప్రతి ఊర్లో ఉండేది మన జాతికి ఉన్నటువంటి ఏదైతుందో కనీసం 20 డప్పులు ఉంటాయి ప్రతి ఊర్లో కూడా. మినిమం ఒక 10 డప్పులన్నా ఈ ప్రోగ్రాంకు తీసుకొని మనం అందరం కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా నేను అందరినీ కోరుతూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిన్న అవకాశాన్ని నేర్చుకుంటాను. జై మాదిగా. యాదాద్రి జిల్లా అధ్యక్షులు మన విశాల గణేశన్న గారికి, బాలస్వామి గారికి, మండలాధ్యక్షులు నరసింహారావు గారికి, పెద్దలు ప్రసన్న గారికి, సంజయరావు గారికి, సంజయ్ గారికి, నారాయణ గారికి ఎంఆర్పీ శిల్పి నమస్కారాలు చెప్తూ ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి డప్పు కళాకారులకు ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదే ఉత్సాహం రెట్టింపుతో ఉత్సాహంతో ఫిబ్రవరి 7వ తారీఖు జరిగే మందకృష్ణ మాదిగ గారి చేపడుతూ 1,00,000 డప్పులు 1000 కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఇలా 30 ఏళ్ళ కళ మనకు నెరవేరుతున్నప్పుడు మాలలు ఏ రకంగా అడ్డుకోవడానికి ఒక్కరోజు లేకమయ్యారో మనం 30 ఏళ్ళ నుంచి మనం ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఎన్ని రకాల పోరాటాలు చేసినామో ఆ ఒక్కరోజుతో తేలిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం నాకు చెప్పలేదు అనకుండా ప్రతి ఒక్కరం గ్రహించి నాకు అధ్యక్షుడు జరిగే కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మన మాదిగల సత్తా ఏందో ఫిబ్రవరి 7న ప్రతి పల్లె నుంచి దాదాపుగా 100 నుంచి 200 మందిగా, ఎందుకంటే మనం నోటు రద్దు అయినప్పుడే మన సత్తా ఏమిటో ఎంఆర్పిఎస్ మనం హైదరాబాద్లో చూపించినాము. అంతకంటే 10 రెట్లుగా మన మాదిగ సత్తా ఏంటో మన 1,00,000 డప్పులు కాదు 10 లక్షల డప్పులు అయినా సరే మేము ఉన్నామనే పేరుతోటి మన హైదరాబాద్ దిగ్బంధం చేయాలని కోరుకుంటూ విలీనం మార్చే తెలంగాణ గురించి విలీనం మార్చడం అయితే ఎలాగ చేసినామో దానికంటే 10 రెట్లు ఎక్కువ మాదిగాలు అంటే ఉన్నారు అనే సమాజానికి తెలవాలంటే మనం అంతా ఐకమత్యం ఉన్నప్పుడు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన మండల అధ్యక్షులకు మరి ఇక్కడ వచ్చిన డప్పు కళాకారులకు కృష్ణమాదిగ కళాకారుల బృందానికి అందరికీ మన దండోరా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ ఏబిసిడి వర్గీకరణ ఏర్పాటైతేనే మన దళిత జాతి బాగుపడుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.